ప్లాన్స్ ప్రొక్యూర్ చేసి మనిషి అయితే ఎలా అయిపోయాడు. మా అందరి ఐడియాస్ కంపెనీ రిజిస్ట్రేషన్ కి వేలుముద్ర దాకా తెస్తామని ఎవరు అనుకోలేదు. స్టార్టింగ్ లో పేరు పిలవడానికి బాగుంటుందని చెప్పేసి కంట్రీ ఆర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అయితే అనుకున్నాం. బట్ ప్రైవేట్ లిమిటెడ్ అవ్వాలంటే చాలా రూల్స్ అయితే ఉన్నాయన్న విషయం మాకు లేట్ గా అర్థమైంది. క్లయింట్స్ కి ఫర్మ్ అయినా ప్రైవేట్ లిమిటెడ్ అయినా మనం ఇచ్చే సర్వీస్ బట్టి వాళ్ళు ఫిక్స్ అయి ఉంటారు. శ్రీభారతి స్కూల్ క్లయింట్ అయితే ఇంకా ఫర్దర్ ఎక్స్పాన్షన్ కోసం మాట్లాడడానికి అయితే వచ్చాము. మేము ఇచ్చిన కొటేషన్ చాలా రీజనబుల్ గా ఉండడం వల్ల ప్రాజెక్ట్ అయితే ఓకే అయింది. సో దానికోసం మేమైతే ప్లాన్స్ నుంచి లాన్ అన్ని కూడా ప్రొక్యూర్మెంట్ అనేది దగ్గరుండి చేసాము. కంట్రీ ఆర్ట్ సర్వీసెస్ లో మోస్ట్లీ ఎక్కువ ఆలోచించే దేని గురించి అంటే ప్లాన్స్ ఎంత పుషీగా ఉన్నాయి, హెల్తీగా ఉన్నాయి లేదా, ఆ క్వాలిటీలో మాత్రం ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా దగ్గరుండి సెలెక్ట్ అయితే చేస్తాం. ప్రాజెక్ట్ వచ్చేసింది కదా, సర్లే ఏముందులే ఫోన్ కాల్ చేసి మొత్తం అంతా డీల్ చేద్దాం అనే టైప్ అయితే కాదు మా టీమ్. సో మేమే దగ్గరుండి నర్సరీస్కి వెళ్ళి మార్నింగ్ స్టార్ట్ చేసాము మొత్తం అంతా సర్చ్ చేయడం. సో ఈవినింగ్ లోపే మొత్తం అంతా కంప్లీట్ చేసుకుని నైట్ కల్లా స్కూల్ కి అయితే వచ్చాం. సో ప్రాపర్ వీడియో తీయలేకపోయాను. దానికోసమే నేను డే టైమ్ లో వీడియో తీసి మీకు చూపించాను. స్కూల్ అయినా ఇల్లు అయినా సరే ఎంట్రన్స్ చాలా అందంగా ఉండాలి కాబట్టి సో మెయిన్ ప్రిఫరెన్స్ మేము ఎంట్రన్స్ పార్ట్ కి ఖాళీగా ఉన్న ఒక ఏరియాని ఇలాగ మెక్సికన్ లాన్ వేసి సెంటర్ లోని లెమన్ సైప్రస్ వేసి చుట్టూరా గ్రౌండ్ కవర్ వేస్తే వచ్చే లుక్ చెప్పడం కాదు, ఎదిగిన తర్వాత నేనే చూపిస్తా. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఒక చిన్న విజ్ఞప్తి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే గార్డెన్ చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ రీల్ తప్పకుండా షేర్ చేయండి. నేను ఒక్కనే కాదు, నాలా స్టార్టప్స్ ప్లాన్ చేసిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. వాళ్ళందరికీ కావాల్సింది మీ సపోర్ట్. ఈ శ్రీభారతి ప్రాజెక్టులు అయితే పిల్లలందరూ కలిపి మేము చేస్తామని చెప్పి చాలా సపోర్టివ్ అయితే ప్లాంటింగ్ చేశారు. సో వీళ్ళ చేతులతో వేసిన మొక్కలు కాబట్టి చాలా బాగా కష్టపడి ఎదగాలనుకున్న కోసం దేవుడు ఎప్పుడు ఆలోచిస్తాడండి. మాకైతే 4th ప్రాజెక్ట్ అయితే రావడం జరిగింది. 4th ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్లీ. జై కంట్రీ ఆర్ట్స్.